అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు విజయ్ కుమార్. నేను అత్తాపూర్ నుంచి వచ్చాను. నేను సామాన్యంగా భక్తి టీవీ చూస్తుంటాను. అందులో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి నాకు చాలా ఇదైంది. నేను మధ్యన ఆన్లైన్లో ఒకసారి 2 టైమ్స్ చేశాను. నాకు మంచిగా అనిపించింది. మళ్ళీ తర్వాత మా బాబాయ్ నా పక్క కూర్చున్న అతను మాధవరావు, అతను కూడా చెప్పానమాట. చెప్తే ఇంకా అతను అన్నాడు, సరేరా నేను కూడా ఒకసారి పోదాం, మనము పోయి చూసేసి నేను కూడా డొనేట్ చేయాలనుకుంటున్నా అని నా వెంబడి వచ్చాడనమాట. నేను ఇంతవరకు ఇది మొదటి టైం రావడము. అంతా చూశాను, చాలా బాగున్నది. వాళ్ళని కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు. దీన్ని చూసి నాకు కూడా మళ్ళా డొనేట్ చేయాలనిపిస్తున్నది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా నేను మళ్ళా దర్శనం చేసుకొని, ఇక్కడ కొత్త గుడి కడుతున్నారు శివుంది. గుడి కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి దర్శనం ఇట్లా చేసుకొని మళ్ళీ ఏమైనా డొనేట్ చేయాలని భావిస్తున్నాను. నా పేరు శేఖర్. నేను అత్తాపూర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. మా నాన్నగారు మా పెద్దనాన్న కొడుకు. అయితే నాన్నగారికి ఎప్పటి నుంచో అంటే ఏదైనా డొనేట్ చేయాలి అనేది ఎప్పటి నుంచో తనకున్నటువంటి కోరిక. సో ఇంట్లో ఎప్పుడు భక్తి ఛానల్ అమ్మ ఇద్దరు చూస్తుంటారు. సో అందులో ఈ మన అడ్వర్టైజ్మెంట్ అమ్మ నాన్న ఈ ఆశ్రమం ఏదైతుందో దాని అడ్వర్టైజ్మెంట్ చూసి నాన్నగారు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి ఈ డొనేట్ చేయాలనేది అనుకున్నారు. సో అన్నగారిని అడిగితే అన్న కూడా రెగ్యులర్గా నేను ఆన్లైన్లో నేను చేస్తుంటాను అని చెప్పాడు. సో మనం చూసి వద్దాము అనే దాంట్లోనే నేను కూడా తీసుకొని అన్నం తీసుకొని వచ్చాను. అన్న మామూలుగా ఆన్లైన్లో చేశాడు, ఇప్పటివరకు చూడలేదు. సో నాన్న కూడా చేయాలనుకుంటున్నాడు కాబట్టి మేమందరం కలిసి వచ్చాము. చాలా బాగుంది. నాకు కూడా అనిపిస్తుంది, అంటే ఇప్పుడు శివుని టెంపుల్ కడుతున్నారు కదా, ఏదైనా ఒకటి చేయాలనేది నాకు కూడా అనిపించింది. సో నేను రెగ్యులర్గా రావాలనే ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాక వస్తుంటాం కూడా. ఇంకా బిల్డింగ్ చాలా బాగుంది. అంటే వాళ్ళని చూసుకో పద్ధతి కూడా చాలా బాగుంది. వాళ్ళు చూస్తే చాలా బాధ అనిపించింది. అంటే మీరు చూసుకునేది ఇంట్లో ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. వాళ్ళందరినీ చూస్తుంటే మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చూస్తుంటారో అట్లా అనిపించింది. చాలా బాగా వాళ్ళు నీట్నెస్ కానీ అన్నీ కూడా చాలా బాగుంది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.